బహుశా అన్నీ గారు కట్టేసే ఉంటారు. అయినా మరి ఆ షార్ట్ సర్క్యూట్ ఎందుకు అయిందో, దేనివల్ల అయిందో షార్ట్ సర్క్యూట్ అవ్వటం కానివ్వండి. పాపం ఆ మంటలు వస్తున్నాయి కాబట్టి అందరినీ అప్రమత్తం చేస్తూ ఫైర్ ఇంజిన్కి కాల్ చేసే శ్రీనివాసరావు గారు, మిగిలిన వాళ్ళు అందరూ గారు, పక్క అపార్ట్మెంట్ వాళ్ళు అవన్నీ గారు చూస్తా, అధికారులను అప్రమత్తం చేస్తా ఫోన్లు చేసే క్రమంలో అది పేలి ఆ రాళ్ళు వచ్చి శ్రీనివాసరావు గారు తగలటం, ఆయన సీరియస్ సిచ్యువేషన్లో ఉండటం, మిగిలిన మహిళలకు గార దెబ్బలు తగలటం, ఆ రాళ్ళు తగిలి చాలా బాధాకరమైన సంఘటన. ఏదైతే వేసవి కాలంలో దూర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు అన్నీ గార జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని ఇలాంటి సంఘటనలు జరగకుండా వాళ్ళు తగిన జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని చెప్పని శ్రీనివాసరావు గారికి ఏదైతే హాస్పిటల్లో చికిత్స చెందుతున్నామో అక్కడ గారు ఆయన గారు కలిసి అక్కడ ఉన్న డాక్టర్స్తో గారు మాట్లాడి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించే విధంగా ఆయనకి మంచి జరగాలని చెప్పని ఇది చేస్తూ, అదేవిధంగా వేసవి కాలంలో గార కరెంట్ డిపార్ట్మెంట్ బాధ్యతగా ఉండి అన్ని చోట్ల గారు బాధ్యతగా ఉండి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా అపార్ట్మెంట్ వాళ్ళకి కానివ్వండి, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, వాళ్ళందరికి గార ఒక అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఈరోజు కరెంట్ డిపార్ట్మెంట్కి ఉంది. కాబట్టి వాళ్ళు గారు ఇచ్చేయాలని చెప్పని ఇలాంటి చర్యలన్నీ గార మరొకసారి జరగకుండా జాగ్రత్త పడాలని చెప్పని ఈరోజు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజానికానికి అవగాహన పెంచేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పని చేసుకుంటూ శ్రీనివాసరావు గారు త్వరగా కోలుకోవాలని చెప్పని, అదేవిధంగా పద్మ గారు త్వరగా కోలుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.